శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమో భగవతే రామకృష్ణాయ. యుగాది అంటే యుగానికి ఆది లేక ప్రారంభం అని అర్థం. యుగానికి వికృత రూపమే ఉగము. ఈ ఉగము నుండి పుట్టినదే ఉగాది. ప్రాచీన కాలంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, తరువాత మార్గశిర శుద్ధ పాడ్యమి, ఆ తరువాత చైత్రశుద్ధ పాడ్యమి, ఈ మూడింటిని ఉగాదిగా జరుపుకునేవారని పురాతన గ్రంథాల ద్వారా తెలుస్తోంది. తెలుగువారిది, కన్నడిగులది చాంద్రమానం, కేరళ, తమిళనాడు రాష్ట్రాల వారిది సౌరమానం. మనం జరుపుకునే పండుగలు, చేసే శుభకార్యాలు, చెప్పుకునే సంకల్పాలన్నీ చాంద్రమానం ప్రకారమే. ఉగాది వంటి పర్వదినాలలో నువ్వుల నూనెలో లక్ష్మి, జలంలో గంగాదేవి ఉంటారని శాస్త్రోక్తి. కాబట్టి ఉగాది నాడు పొద్దున్నే లేచి అభ్యంగర స్నానం చేయాలి. అంటే ఒళ్లంతా నువ్వుల నూనె, సున్నిపిండి పట్టించి కుంకుడు రసం లేదా సీకాయ పొడితో తలస్నానం చేయాలి. అనంతరం నూతన వస్త్రాలు లేదా శుభ్రంగా ఉతికిన దుస్తులు ధరించి నిత్య కర్మానుష్ఠానాలు ముగిసిన అనంతరం బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగం అంటే తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 జ్యోతిష్యాంగములను కలిపి పంచాంగం అంటారు. తిథి వలన సంపద, నక్షత్రం వల్ల పాప పరిహారం, సరైన యోగంతో వ్యాధి నివృత్తి, కరణం ద్వారా కార్యానుకూలతను పొందవచ్చు. కాబట్టి చేసే పనులలో అనుకూలతను, జయాన్ని కాంక్షించేవారందరూ, కాలాన్ని తెలిసి కర్మలు చేసేవారందరూ తప్పక పంచాంగం చూడాలి. ఉగాది నాటి పంచాంగ శ్రవణం గంగా స్నాన ఫలంతో సమానమట. ఉగాదికి సంకేతంగా చెప్పుకునే 6 రుచుల కలయికలో అనంతమైన అర్థముంది. ప్రకృతి లేనిదే జీవి లేదు, జీవి లేని ప్రకృతి అసంపూర్ణం. కాబట్టి జీవునికి అంటే మానవునికి ప్రకృతికి గల అవినాభావ సంబంధాన్ని గుర్తుచేస్తుంది ఈ పండుగ. సరికొత్త ప్రకృతి అందించే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు అనే షడ్రుచుల సమ్మేళనంతో తయారయ్యే ఉగాది పచ్చడి సేవనం ఆరోగ్యదాయకం. జీవితమంటే కేవలం కష్టాలు లేదా సుఖాలే కాదు, అన్ని విధాలైన అనుభవాలు, అనుభూతులు ఉంటాయి, ఉండాలి. అలా ఉన్నప్పుడే జీవితానికి అర్థం, పరమార్థం. ఈ సత్యాన్ని బోధిస్తూనే ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది ఉగాది పచ్చడి. కొత్త చింతపండు బదులు బెల్లం, మిరియాలకు మారుగా ఎండుకారం లేదా పచ్చిమిరప వాడుతున్నారు. కొందరు చెరుకు ముక్కలు, అరటిపండు ముక్కలు, గసగసాలు, సోంపు ఇలా ఎవరి అభిరుచి, అలవాటు లేదా ఆచారాన్ని బట్టి ఉగాది పచ్చడి తయారు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని పచ్చడిలా గట్టిగా చేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో నీళ్లలా చేసి కొత్త కుండలో పోసి ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు, అతిథులకు ఇవ్వటం ఆనవాయితీ. వర్షాలు బాగా కురవాలని కోరుతూ వ్యవసాయదారులు ఈరోజు ఇంద్రుణ్ణి పూజించడం కొన్ని ప్రాంతాల్లో కనిపించే ఆచారం. ప్రపంచంలో ఎక్కువ పూలు వికసించేది, పండ్లలో రాజైన మామిడి పండు విరివిగా లభించేది, పరమశివునికి అత్యంత ప్రీతికరమైన కుందపుష్పాలు అంటే మల్లెపూలు పూసేది, ఆమని పాడేది వసంత ఋతువులోనే. అందుకనే ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు వసంత ఋతువు వర్ణన చేయని కవులు, రచయితలు లేనేలేరంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినది, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినది, 1000 ఏళ్లపాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినది, శకకారుడైన శాలివాహనుడు కిరీటధారణ చేసినది, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తినపీఠాన్ని అధిష్ఠించినది ఉగాది నాడేనని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి నూతన కార్యాలు ప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభతరుణం మరొకటి లేదు. ఉగాది సాంప్రదాయం మేరకు పాత కక్షలు, కార్పణ్యాలు మరచి ఒకరితో ఒకరు అన్యోన్యంగా సుఖ సంతోషాలతో గడుపుదాం. ఈ శ్రీ శోభకృత సంవత్సరాది మన జీవితాలలో సకల శోభలను ప్రసరింపచేయాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. ఓం నమో భగవతే రామకృష్ణాయ.